ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. జూలై నెల గోచర ఫలితాల్లో తులారాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతున్నదో చూద్దాం. ముందుగా తులారాశి వారికి ఈ నెలలో నిరుద్యోగులకి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు మంచి ఉద్యోగ అవకాశాలు ఈ నెల కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ నెల ఇంక్రిమెంట్స్, లేకపోతే జాబ్లో ప్రమోషన్స్, ఏదన్నా మంచి స్థాన మార్పులు ఇలాంటివి మీకు అనుకూలంగా ఈ నెల వచ్చే అవకాశం ప్రధానంగా కనిపిస్తున్నది. అలాగే తులారాశి వారు ఎవరైనా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈ నెల ప్రయత్నాలు సఫలమై మీ విదేశీ కళ నెరవేరే అవకాశం కనిపిస్తున్నది. ఈ రకంగా మీకు ఇక్కడి నుంచి కూడా మంచి పాజిటివ్ చేంజ్ మీకు కనిపిస్తున్నది. ఇక ధనానికి సంబంధించి ఈ నెల మీకు ఆకస్మికమైనటువంటి ధనలాభానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ధనాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల 13వ తారీఖు నాడు, జూలై 13 నాడు ఆయన రాశి పరివర్తన చెంది ఆయన వృషభంలో సంచరిస్తున్నారు. అక్కడి నుంచి ఆయన దృష్టి మీకు తన స్వరాశిని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీకు వారసత్వ ఆస్తులు రావడానికి, ఇంతకుముందు మీరు చేసిన పాత ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పటివరకు మీకు పర్ఫామ్ చేయనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీకు లాభం రావడానికి, వీటన్నిటికీ కూడా ఇక్కడి నుంచి మీకు ఒక మంచి అవకాశం కనిపిస్తున్నది. అలాగే ఇంట్లో వాళ్ళతోని కొద్దిగా దూరం కూడా కలిగే అవకాశం ఉన్నది. మీ మాట తీరుని కొద్దిగా నియంత్రించుకోండి. మీ మాట తీరుతోని ఇతరులని మీరు బాధించే అవకాశం కనిపిస్తున్నది. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా, నొప్పింపక తానొప్పక తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఇతరుల మీద మీ ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా, సంబంధాలు చెడగొట్టుకోకుండా ప్రశాంతంగా ఈ నెల గడిపుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. ఈ నెల తులారాశి వారికి తండ్రి దగ్గర నుంచి కానీ, గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఏదన్నా లాభం జరిగే అవకాశం ఉన్నది. ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ మీకు ఇటువైపు నుంచి ఏదన్నా లాభం జరగడానికి, ఏదన్నా మీకు సన్మానాలు జరగడము, లేకపోతే మీకు మంచి ప్రశంసలు లభించడము, ఇటువంటి వాటికి కూడా మీకు మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇతరులతోని, సోదరులతోని సంబంధ బాంధవ్యాలు సామాన్యంగా ఉంటాయి. ఈ జూన్ నెల 30వ తారీఖు నాడు మీకు శని వక్రంగా సంచరించబోతున్నారు. నవంబర్ వరకు కూడా తులారాశి వారికి సహజ సిద్ధంగా శని యోగకారకుడు. ఆయన వక్రంగా సంచరించడంతో ఆయన మరింత బలవంతుడు అవుతాడు. కాబట్టి మీకు శని కనుక అనుకూలంగా ఉంటే ఇక్కడ మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. మీకు మంచి వస్తు వాహన యోగము, మంచి భోజన సౌఖ్యము, తల్లితోని మంచి టైం స్పెండ్ చేసే అవకాశము, మీ తల్లి యొక్క సపోర్టు, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి లభించే అవకాశం ఉన్నది. విద్యార్థులకి చాలా బాగున్నది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్లో మీకు పాత షేర్ మార్కెట్స్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ మీరు ఇంతకుముందు ఇన్వెస్ట్ చేసి అది కనుక మీకు సరిగ్గా రిజల్ట్స్ రాకుండా ఇరుక్కోపోయిన వాటిల్లో మీకు మళ్ళీ లాభాల బాట పట్టి మీకు అనుకోని లాభాలు వచ్చే అవకాశము ఇలాంటి పాజిటివ్గా ఉన్నాయి. క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారు, సామాజిక మీడియా రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభించడం, కొత్త అవకాశాలు రావడం, ఇలాంటి శుభ పరిణామాలు ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ కనుక మీ వ్యక్తిగత జాతకంలో కనుక శని కనుక అనుకూలంగా లేకపోతే దీనికి విరుద్ధమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. మీ తల్లిగారి ఆరోగ్యం మిమ్మల్ని బాధించే అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకి ఇది కష్టకాలంగా చెప్పొచ్చు. అటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఒకవేళ మీకు మొదటి జూన్ 30 నుంచి జూన్ 10-15వ తారీఖు వరకు కొంచెం వేచి చూడండి. ఈ లోపల్లో మీకు కనుక పరిణామాలు, లైఫ్లో జరిగే సంఘటనలు మీకు అనుకూలంగా ఉండి మంచి పాజిటివ్గా ఉంటే మీకు శని పాజిటివ్గా ఉన్నాడని భావన చేసుకొని మీరు ముందుకు సాగొచ్చు. ఒకవేళ కనుక ఈ మొదటి 10-15 రోజుల్లో మీకు ఏమన్నా నష్టాలు, కష్టాలు కనుక పెరిగితే అప్పుడు మీరు జాగ్రత్తగా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వీటి మీద జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా
షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్‌లు ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడు మీకు మంచి రిజల్ట్స్ ఇస్తాయి. గోల్డ్ గానీ, భూములు గానీ, ఇల్లు గానీ, లేకపోతే ఈవెన్ షేర్ మార్కెట్‌లో కూడా మంచి డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో లేకపోతే మంచి మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటి వాటిల్లో బ్లూ చిప్ కంపెనీస్‌లలో ఆహ్, పెట్టే పెట్టుబడులు దీర్ఘకాలంలో సామాన్యంగా యోగించే అవకాశం ఉన్నది. వాటిలో నష్టాలు, కష్టాలు చాలా తక్కువ. ఈ డే ట్రేడింగ్‌లు ఇవన్నీ గ్యాంబ్లింగ్ కిందకి వస్తాయి. ఇవి ఇన్వెస్ట్‌మెంట్స్ కావు. ఇలాంటి వాటి మీద చేస్తే పోయే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త తీసుకొని గవర్నమెంట్ ఎఫ్‌డీలు చేసుకోవడం ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టుకొని మీ డబ్బును మీరు జాగ్రత్త చేసుకోవచ్చు. ఇక ఆరోగ్యానికి సంబంధించి ఆహ్, సమస్యలు మీకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నది. కొద్దిగా మానసికంగా ఉన్నటువంటి కొంత స్ట్రెస్ లేకపోతే అనారోగ్య సమస్యలు కొద్దిగా మీకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నది. ఇది ఇది కనుక మీకు మరీ బాధిస్తే ఇక్కడ రాహుకేతుల యొక్క సమస్య కింద భావన చేసి రాహుకేతులకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం, ఏదన్నా గుళ్ళో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి గుళ్ళో, ముఖ్యంగా అది కనుక శివాలయం అయితే మరీ మంచిది. శివాలయానికి వెళ్ళి అభిషేకము పూజలో చేయించుకొని నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి ఆ చెట్టు కింద రోజు పావుగంట అరగంట మీకు మీకు ఆ అవకాశాన్ని బట్టి మౌనంగా కూర్చొని ధ్యానించడం మీకు చాలా ఉపయోగపడుతుంది. చక్కటి మనశ్శాంతిని ఇవ్వడం, మీకు వచ్చే కష్ట నష్టాలని చాలా వరకు తగ్గించడం ఇలాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. పెద్దగా ఖర్చు లేని పని. వీలైతే మీరు ఈ పరిహారానికి ప్రయత్నించవచ్చు. ఇక భాగస్వామ్యానికి సంబంధించి మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఏదన్నా మంచి విశేషమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉన్నది ఈ నెల. అలాగే వ్యాపారస్తులకు కూడా భాగస్వాముల ద్వారా అనుకోని లాభాలు కానీ, అనుకోని నష్టాలు కానీ ఇక్కడి నుంచి మీకు వచ్చే అవకాశం ఉన్నది. ఆ విషయంలో మీరు చూసుకొని మీకు జరుగుతున్నటువంటి పరిస్థితులు మీ గట్ ఫీలింగ్ అంటారు. అంటే మీ మనసులో మీకు గట్టిగా ఏమనిపిస్తున్నదో దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. మీకు ఏమైనా తేడా అనిపిస్తే మాత్రం ఇక్కడ భాగస్వాములతోని కొంచెం జాగ్రత్త పడండి. ఇక భాగ్యానికి వస్తే ఈసారి భాగ్యం బాగున్నది. మీ లాభాధిపతి అయినటువంటి సూర్యుడు మొదటి 16 రోజులు మీకు భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి మీకు అక్కడి నుంచి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవ్వడం, మీ శత్రువుల మీద విజయం సాధించడం ఇలాంటి మంచి శుభ పరిణామాలు ఇక్కడి నుంచి మీకు వస్తున్నాయి. అలాగే మీ వర్క్ ప్లేస్లో మీకు 7వ తారీఖు నాడు మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు ఆయన రాశి పరివర్తన చెంది మీకు కర్కాటకంలో ఆయన మీకు సంచరించబోతున్నారు. ఆయన యొక్క సంచారం వర్క్ ప్లేస్లో మీకు మంచి పాజిటివ్ పరిణామాలు తీసుకువస్తాయి. అలాగే 16వ తారీఖు నాడు సూర్యుడు కూడా రాశి పరివర్తన చెంది మీకు వర్క్ ప్లేస్లో సంచరిస్తున్నారు కాబట్టి ఆయన మీకు భాగ్యాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి వర్క్ ప్లేస్లో మీకు ఏదైనా మంచి పాజిటివ్ చేంజెస్ మీకు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీకు బుధుడు కూడా మీకు యోగకారకుడైనటువంటి బుధుడు కూడా మీకు ఈ నెల భాగ్యంలో సంచరిస్తూ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి కూడా మీకు మీ మాట తీరుతోని మీరు 10 మందిని ఆకట్టుకునే అవకాశం ఉన్నది. మీకు సింగర్స్కి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రకంగా ఈ నెల తులారాశి వారికి అనేక విధాలైనటువంటి మంచి పాజిటివ్ రిజల్ట్స్ రావడం, అదే సమయంలో కొద్దిపాటి సమస్యలు, ఆరోగ్యమైనటువంటి సమస్యలు, మానసికంగా కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండడం ఇవి కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నది. మొత్తం మీద చూసుకుంటే మీకు పాజిటివ్గానే ఓవరాల్గా మీకు పాజిటివ్గానే ఉండే అవకాశం ఉన్నది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకుండా సరైనటువంటి డాక్టర్స్ని సంప్రదించి ఎప్పటికప్పుడు మీరు సరైనటువంటి చికిత్స తీసుకోవడం, దేవుని మీద నమ్మకం పెట్టుకొని విశ్వాసంతో మీరు ముందుకు సాగడం ఇవన్నీ కూడా మీ జీవితంలో మరింత సక్సెస్ పొందడానికి ఉపయోగపడతాయి. ఇది తులారాశి వారికి జూలై నెల గోచర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల ఈ వీడియో మరింత మందికి చేరువవడానికి ఉపయోగపడుతుంది. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.